నమస్కారం. పాల చెట్టు చూసాం కదా మనం, పాల పళ్ళు చూపించాం. లేకపోతే ఇంకా ఒక నెల పోతే ముగ్గుతాయి, మరి చాలా బాగుంటాయి. ఈత పళ్ళలాగా కొంచెం పసుపు ఛాయ, ఎరుపు కలిపిన ఛాయలో ఉంటాయి. తీగా ఉంటాయి, బాగుంటాయి పళ్ళు, తినచ్చు. మళ్ళీ పండు ఉపయోగం చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆ పళ్ళు పిల్లలకి పెట్టామనుకోండి, అంటే ఎక్కువ కాదు, రోజుకు ఒక 10-15 పళ్ళు, 10 పళ్ళు పెట్టామనుకోండి, కంటి చూపు మెరుగవుద్ది, కంటి నరాలు బలపడతాయి. ఎవరికైతే కంటి నరాలు వీక్ అయ్యి విజన్ దెబ్బతింటుందో, లేకపోతే ఈ సెల్లు, కంప్యూటర్, వీటి వల్ల ల్యాప్టాప్, వీటి వల్ల రేడియేషన్, ఎల్ఈడి లైట్స్, వాటి వల్ల ఇప్పుడు అందరికీ కంటి ప్రాబ్లం, అందరికీ కళ్ళజోళ్ళే. సో ఆ ప్రభావం తగ్గుద్ది అన్నమాట. తగ్గి కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి రాదు. కంటికి బలం అని చెప్తారన్నమాట ఈ పళ్ళు తింటే. సీజన్లోనే, సంవత్సరం అంతా దొరకవి, ఆ సీజన్లోనే 1-2 సార్లు తినేది, ఎక్కువ తినే ఎక్కలేదు. మరి ఎక్కువ ఏదైనా అతిగా చేసామనుకోండి మనకి ప్రమాదం అది. పాల పళ్ళు తింటే కంటికి బలం, కంటి చూపు మెరుగవుద్ది అనమాట. కంటి చూపుతో పాటు దేహ పుష్టి అంటాం, అంటే శరీరం దృఢంగా ఉంటుంది అనమాట.